చేపిద్దాము, ఏమంటాడు ఏంటో చూద్దాము. వాడు కానీ కటింగ్ చెయ్యాలా నా చేతులు చచ్చాడు. కెమెరా పెట్టినది ఫస్ట్. ఏం లేదు, గుర్తొచ్చా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు ఆఫీషియల్. ఏంటి చాలా రోజుల తర్వాత ఇంట్రో కొడుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, లాస్ట్ వీడియోలో చూసారు కదా, బాగా ఎంజాయ్ చేసిండు రితిక్ అయితే బర్త్డే వీడియోలో. అండ్ బర్త్డే కూడా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ అమ్మాయి ఏంటి నా పక్క ఉంది, లైవ్ లో ఉండేది, ఫొటోస్ లో ఉండేది. సో ఈ అమ్మాయితో అయితే నేను రితిక్ మీద అయితే ప్రాంక్ కాల్ చేస్తున్నా. ప్రాంక్ కాల్ అండ్ మీట్ కూడా ఉంటుంది వాళ్ళది. ఇంటి వరకు చూడండి, చాలా ఫన్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా ఫన్. ఈమెతో ఏం లేదు, రితిక్ గడ్ అయితే చార్జ్ చేసిండు ఈమెతో. నేను ఏమనలే, నా ఫ్రెండ్నే కదా, పల్లె ఫ్రెండ్లీగా చార్జ్ చేస్తున్నా కదా అనుకున్నా. అప్పటికప్పుడే నాకు ఐడియా వచ్చింది, రితిక్ గడ్ని ఫ్లట్టింగ్ చెయ్యు అమ్ము, ఆడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఇందు ఉంది కదా, ఫ్లట్టింగ్ ఎందుకు చేయడం, చెల్లి అని పిలుస్తాడా లేదా, వాడు కూడా అటు నుంచి ఫ్లట్టింగ్ చేస్తాడా, సో అది మనం తెలుసుకుందాం. వాడి కానీ ఫ్లట్టింగ్ చెయ్యాలి ఈమెని, ఆడనే చంపేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు డైరెక్ట్. వాళ్ళ ఇంటి ముందు ఉంటే నేను ఇంట్రో అయితే కొడుతున్నా. చూద్దాం. ఇప్పుడైతే వాడైతే ఆల్రెడీ మెసేజ్ చేసిండు. ఈ పిల్లకి ఏమైనా మెసేజ్ చేసా చెప్తా చూడండి. ఇందు అంటే నీకు ఇష్టమేనా అంటే ఇష్టమే, డౌట్గా ఇష్టమే, ఏం అలాడుగా అంటే ఏం లేదు అంట. చూడండి, ఏం అవసరం నా ఫ్రెండ్తో చాట్ చేయడానికి వాడికి. సో అందుకని ఇప్పుడైతే కాల్ మీద పెట్టిండు. అసలు ఏం మాట్లాడతారేమో చూద్దాము. కాల్స్ ఒకసారి ఇంకో అసలు ఫస్ట్ నుంచి మెసేజ్ చూడండి. ఇంతుంది ఏంటో, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎందుకు మెసేజ్ చేస్తున్నావు, ఏం లే, డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నా. తిన్నాను, తిన్నావా అమ్ము, ఏం చేస్తున్నావు అమ్ము అంటున్నాడు. సో అందుకనే కాల్ అయితే చేపిద్దాము, ఏమంటాడు ఏంటో చూద్దాము. వాడు కానీ కటింగ్ చెయ్యాలా నా చేతులు చచ్చాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోద్ది వాడికి, నాకైతే. చూద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే ప్రాంక్, బట్ వాడి దగ్గర ఆడుకుందాం కాసేపు. చాలా రోజులు అయింది ఆడుకొని. వాడు లాస్ట్ ఐ మీన్ లైక్ 2 years బ్యాక్ అయితే నన్ను అయితే మస్తు ఏడిపించా కదా, నేను కూడా వాడిని నేర్పిస్తా. నేను ఏమన్నాడు, ఫ్లటింగ్ చేసిండు అనుకో, నేను వైజాగ్ వెళ్ళిపోతా అని చెప్పి ఫుల్ ఆడుకుంటే లాస్ట్లో ప్రాంక్ అని చెప్తాం. అది ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఫస్ట్ అయితే నెంబర్ ఉందా, రితిక్ అయితే ఫోన్ చేద్దాం. వాడు ఎలా మాట్లాడతాడు ఏంటో నాకైతే చూద్దాం. నువ్వు ఇక్కడ ఉన్నావని అస్సలు చెప్పకమ్ము, సరేనా? ఓకే, నెక్స్ట్ చెప్తున్నా. హలో హలో హలో, హాయ్ రితిక్. హాయ్, ఎవరు? నేను అమూల్యని, మర్చిపోయావా అప్పుడే? అమూల్య, ఎందువల్ల ఫ్రెండ్? చెప్పు చెప్పు, ఇట్లా కాల్ చేసినావు. ఏ మర్చిపోయినావు, నెంబర్ సేవ్ చేసుకోలేదా? లేదు, కొత్త నెంబర్ కదా, అందుకని. అంతేలే, మేమెందుకు గుర్తుంటాం మీకు. ఏం లేదు, ఫోన్ చేసినావు సడన్గా, మెసేజ్ లేదు, ఏం లేదు, చాలా రోజుల తర్వాత మెసేజ్ చేసినావు. ఏం లేదు, గుర్తొచ్చా. అవునా? ఏం చేస్తున్నావు? కాల్ చేయమని చెప్పినావు, ఏమో. కొంచెం బిజీగా ఉండే. ఏం చేస్తున్నావు? నేను బయటికి వచ్చిన, ఎట్లా? అవునా, ఎక్కడున్నావు? బంజారాల్స్. కలుద్దామా మరి? ఎందుకు, ఏమైనా సీరియస్ ఏం కాదు, కొంచెం మాట్లాడాలని ఉంది నీతో. చెప్పు, ఏమైందో చెప్పు. ఏం లేదు అంటే పర్సనల్. ఎందుకు చెప్పినావు మరి? లేదు లేదు, తనకు తెలీదు, అండ్ నువ్వు కూడా చెప్పకు. చెప్పొద్దా? వద్దు.
అయ్యా దాన్ని తెలిస్తే మళ్ళీ నన్ను వేసుకుంటుంది ఏం లేదు. మగవాళ్ళు మంచి మనుషులు. అంటే చెప్తావా? నువ్వు చెప్పొద్దంటున్నావు మళ్ళీ ఏం చేయాలి చెప్పు, ఏమైంది చెప్పు. నీకు హిందూ అంటే ఇష్టమేనా రిత్తి? ఇష్టమేనా అంటే ఇష్టమే. ఏంటి ఇష్టమే. చూసారు ఎంత డౌట్ గా చెప్తున్నాడు ఇష్టమేనా అంటే. ఇష్టమే. ఎందుకు? ఏం లేదు, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకున్నా, మళ్ళీ ఇష్టమే అని చెప్పావు కదా, మూడ్ అప్సెట్ అయిపోయింది. అయ్యో చెప్పు చెప్పు, ఏమైంది చెప్పు. ఏం లేదులే. అయ్యా నువ్వు మాత్రం ఏమైంది చెప్పు. ఏం లేదు రితిక్. అయ్యో చెప్పమ్మా చెప్పు ఏమైంది. ఫోన్ లో అవ్వదు కానీ కలుద్దామా? సరే ఇంపార్టెంట్ అంటున్నావు కదా, సరే మళ్ళీ వచ్చి కలుస్తా. ఎక్కడ కలుద్దాం? నీకు లొకేషన్ ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అడిగి. టెంపుల్ దగ్గరకా? నేను లొకేషన్ పంపిస్తాను నీకు వాట్సాప్లో. ఓకే ఓకే. బాయ్ బాయ్. సో చూసారు కదా, మార్నింగ్ అయితే నేనైతే ఆఫీస్కి వెళ్ళా ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అక్కడైతే నేను పిలిచాను, నన్ను డ్రాప్ చేయరితి, నాకు ఒక్కదాన్ని వెళ్ళాలి ఇంటర్వ్యూ, చాలా భయంగా ఉంది, సో రావచ్చు అంటే నాకు పనులు ఉన్నాయి, నాకు జిమ్కి వెళ్ళాలి, అది వెళ్ళాలి ఇది వెళ్ళాలని నా కహానీలు చెప్పిండు. బట్ ఈ పిల్ల ఫోన్ చేయగానే చెప్పమ్ము ఏం చేస్తున్నావు అది ఇది అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ లొకేషన్ పెట్టారా అన్నాడు. అంటే నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళడానికి ఖాళీ లేదు, నన్ను బయట తీసుకెళ్ళాను ఖాళీ లేదు. వాడికి ఒక అమ్మాయి ఫోన్ చేయగానే రాము కలుద్దాం అంటున్నాడు కదా. సో చూద్దాం, లొకేషన్ అయితే పెట్టిండు ఈమెకి, పోతాం. బట్ నేను కనిపించా, నేను బ్యాక్ ఎక్కడో గోడ చాటు ఉండి వింటా ఏం చేస్తారు, మధ్యలో వెళ్తా, వాడి సంగతి అయితే పడతా, కొడతా కూడా సీదా. అంటే భయం ఉండాలి కదా, ఒక లవర్ ఉండగా వేరే అమ్మాయితో ఎలా మాట్లాడతారు, ప్రతిదీ చెప్తాడు. కానీ పిల్ల విషయంలో ఎందుకు చెప్పలేదు నాకు, సో అది క్లారిటీ కావాలి. సో అందుకని వీడియో అయితే మేమైతే లొకేషన్ పెట్టిన దగ్గరికి అయితే వచ్చేసాం, టెంపుల్ దగ్గరికి, గోల్డెన్ టెంపుల్ దగ్గరికి. సో ఇప్పుడు ఏంటంటే రితిక్ గారిని అయితే ఫుల్ ఆడుకుందాం అని ఫిక్స్ అయిపోయి, ఎందుకంటే నన్ను చాలా ఏడిపిస్తున్నాడు, చాలా అంటే చాలా ఏడిపిస్తున్నాడు. ఎందుకు ఏడిపిస్తున్నాడు అయితే నాకు రీజన్ తెలియదు. బర్త్డే రోజు ఒక్కరోజు నాతో హ్యాపీగా ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ నుంచి అదే కంటిన్యూ అయిపోయింది, రోజు ఆడటం కోసం. సో అందుకని నా ఫ్రెండ్ నేనే పిలిపించి ప్రాంక్ అయితే చేస్తున్నా. ఫ్లటింగ్ ఫుల్గా చెయ్యు, భయపడకు, వాడేమనలేడు. ఆడు కూడా పెద్ద ఫ్లటింగ్ రాసా, నేనే చెప్తున్నా కదా లవర్గా, ఏం బాధపడకు, నేనేమనుకోను. వాడు ఎట్లా చేస్తాడో, లవర్ ఉండే ఎలా బిహేవ్ చేస్తాడో అది తెలుసుకుందాం అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం. సో ఏం టెన్షన్ పడకు, మంచిగా చెయ్యు, ఒక్కడే వస్తాడు అనుకుంటున్నా నేనైతే. చూద్దాం, ఎవరైనా తీసుకొస్తే మాత్రం సీరియస్ అయిపోయి కొట్టేసే. నువ్వు ఆ బండెక్కి తిరుగుదామను, ఆ బండెక్కి కూర్చో, సరేనా? నా యాక్టింగ్ నేను ఇస్తా. పడే సో గైస్, రితిక్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. రితిక్ ఎలాంటోడు ఏంటి, మా ఫ్రెండ్ కొంచెం ఫ్లర్టింగ్ చేయమని చెప్పింది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి, కానీ కొంచెం అయితే టెన్షన్గా ఉంది. ఇంకా పర్లేదు, చేయాలి, ఇంకా తప్పదు, వీడియో కోసం మీకోసం కాబట్టి. చూద్దాం. రితిక్ అయితే వచ్చేస్తున్నాడు, చాలా టెన్షన్గా ఉంది. అవునా? ఇన్స్టాలో మెసేజ్ చేసింది, చిన్న కొంచెం మాట్లాడేది ఉంటే. తెలుసు, హిందూ వాళ్ళ లవర్. మరి తెలియకుండా కలుస్తున్నావు, మరి తెలియదు మాత్రం. అట్లా ఏం లేదు, ఆమెకి ఏదో ప్రాబ్లం ఉందంట, మాట్లాడనీకి వచ్చిన నేను. అయినా ఏదున్నా తనకు చెప్పి రావాలా? మరి చెప్పొద్దా? ఏంటి బాబు ముచ్చట, నాకు అర్థమైతలేదు. నువ్వు ఎందుకు అంత ఇలా భయపడతావు పాపం. ఇష్టం సరే మాట్లాడుతున్నా, సంబంధం లేదు. సరే ఒక 5 నిమిషాలు ఆగు, ఏమో మాట్లాడేసి వస్తుంది. ఏమే ఎందుకు తెచ్చా? ఎందుకు తెచ్చినావు అంటే, ఇక వచ్చి నాతో ఎప్పుడు ఉంటాడు ఆయన, అందుకనే తీసుకొని వచ్చిన. తిన్నావా? నువ్వు మెసేజ్ చేసినావు ఇన్స్టాలా? ఏం లేదు, టెన్షన్ గా ఉంది. నీకు ఒక విషయం చెప్పాలి, కానీ నువ్వు ఎందుకు చెప్తావేమో అని కొంచెం టెన్షన్. ఎందుకు, ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. మళ్ళా
ఎందుకు చెప్పనంటే నేను ఇంకొకటి చెప్తాను. ఎందుకు చెప్పొద్దంటే ఎందుకు ఏమైంది ఏం ఏమైంది లేదు, చెప్పు. నువ్వంటే నాకు ఆ. చాలా ఇష్టం. ఒరి అమ్మా ఇది ఎక్కడి సో ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ ఇంకా ఇందుతో కొంచెం రిలేషన్ నడుస్తుంది కదా. ఇంకా ఎందుకు నువ్వు అంటున్నావు నేను అంటే ఇష్టం అని అంటున్నావు. నీకు తెలుసు కదా నాకు ఎందు అంటే ఇష్టం అని చెప్పి. అందుకే నేను మెసేజ్ లో అడిగాను ఇందు అంటే ఇష్టమా కాదా అని. నువ్వు అక్కడే ఇష్టమే అన్నా. కన్ఫర్మేషన్ ఇచ్చుంటే నేను రా అనేసి చెప్పేదాన్ని కాదు కదా. ఇప్పుడు నీకు ఏం చెప్పాలి చెప్పు. ఎప్పటి నుంచో ఇష్టం నువ్వు నాకు. చెప్దామంటే కొంచెం మా ఫ్రెండ్ కదా ఇందు, సో తన గురించి అని చెప్పలేకపోయాను. నువ్వు ఇట్లా చెప్తే నేను ఏం చెప్తా చెప్పు పాపం. మళ్ళీ దానికి మోసం చేసినట్టయితే నీకు యాక్సెప్ట్ చేసి దాంతో మాట్లాడుకోతుందా. ఇప్పుడు ఆల్రెడీ దాంతో వీడియో చేస్తున్నా, చూసినావచ్చు నాకు తెలుసు. చూసి మస్తు బాధపడతాను నేనైతే. నువ్వు బాధపడతావు? నువ్వెందుకు బాధపడతావు? అంటే ఎంతైనా లవర్ నేనంటే నిజంగా ఇష్టమా నీకు? నిజంగా. ఎందుకు ఇష్టం చెప్పు ఒక మాట. అంటే ఇష్టపడడానికి రీజన్ ఉండాలా? మరి రీజన్ ఉన్నందుకే కదా ఇప్పుడు నాకు ఇందు అంటే ఒక క్యూట్ ఉంటుంది, చబ్బి ఉంటుంది. కొన్ని ఆమె దాంట్లో క్వాలిటీస్ నచ్చినాయి, అందుకనే ఇష్టం నాకు అది. సరే నేను కూడా నీకు ఇష్టం కాబట్టి నా గురించి ఏదన్నా చెప్పు. ఎందుకు ఇష్టం చెప్పు ఒక మాట. నీ స్మైల్ బాగుంటుంది, నీ టాకింగ్ వే బాగుంటుంది, హైట్ బాగుంటుంది. సో ఇందుని ఎలా కేర్ చేసావు నేను ఇన్ని రోజులు చూసాను కాబట్టి. ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకు అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ కొత్త బండా నాకు ఎంత ఇష్టము. బండి ఇష్టమా? చాలా. తీసుకో మరి. వద్దు, నాకు డ్రైవింగ్ రాదు. నేను నేర్పిస్తా, మళ్ళీ ఎందుకు చెప్పక మళ్ళా. నేర్పిస్తా నిజంగా, పక్కా నేర్పిస్తా. సరే బండి నడుపుతావు అయితే మళ్ళీ నడుపు. నేర్పిస్తా అంటున్నా కదా. నువ్వే నేర్పించాలి. నేనే నేర్పిస్తా. ఫస్ట్ అయితే మాట్లాడి వచ్చిన పని ఏదో బండి ఎక్కనే ఉన్నాను. అంటే నాకు ఇష్టం లేదు. ఓ ఇష్టం అంటే ఇప్పుడు ఎందుకు తెలిసింది అనుకో గలీజ్ ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? దాన్ని నేను మోసం చేసినట్టయితే నేను చెప్తాను. నేను చెప్తానో చెప్పానో ఏమో కానీ మోసం చేసినట్టయితే మళ్ళీ ఎందుకు. నేను ఇక ఇష్టం అంటున్నావు కాబట్టి నాకు కూడా ఇష్టమే, కానీ యాజ్ ఎ ఫ్రెండ్ గా నాకు ఇష్టం. ఇష్టమేనా? యాజ్ ఎ ఫ్రెండ్ గా కాదు. రుతిక్ బండి ఎక్కించుకోవా? ఇక నువ్వు ట్రాల్ కొట్టి మనం కాబట్టి కొట్టిస్తున్నావు, మళ్ళీ తర్వాత ఏమవుతుంది నాకు. బండి స్టార్ట్ అయితే రాగే మరి. చూసారు కదా నన్ను మోసం చేస్తున్నాడు రితిక్ గాడు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రాంక్ చేస్తుంది నేనైనా సరే, నన్ను మోసం చేస్తున్నాడు ఆ పిల్లని. రితిక్ గారు అయితే లాస్ట్ ఫైనల్ గా పార్క్ తీసుకొచ్చిండు. ఆ బండి అయితే ఆడు ఉంది. సో ఇప్పుడైతే నా చేతులు అయితే చచ్చాడు. పార్క్ తీసుకురావడం ఏంటి? ఏ రోజు ఇంత పక్కన ఇంటి పక్కన పెట్టుకునే పార్క్ అన్నీ తీసుకురాదు, ఆ పిల్ల తీసుకొచ్చాడు. సో అయితే వెళ్దాము. 7:30 ఏం చేసిన ఏ కథలు పట్టచ్చు. అయితే వాళ్ళు ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము. ఈ రోజు అస్సలు ఊరుకున్న ఎక్స్ మ్యాటర్లోని ఏదేదో మాట్లాడింది కదా. సో ఇప్పుడైతే నేను ఏదో చూపిస్తాను. దారా నువ్వు కూడా కెమెరా పట్టుకొని రా. చేతులు వేయడాలు, వాటర్ ముందు మాట్లాడడాలు, బాగా ఎంత బాగుంది. మోసం చేసినాను మోసం చేసిన నన్ను అసలు ఇబ్బంది లేదు. కెమెరా ఎందుకు పెట్టినావు? నా ఇష్టం, నా ఫోన్, నా ఇష్టం. పెట్రా మంచిగా అనుకుంటున్నప్పుడు లేనప్పుడు ఇలా చేసి ఓటర్ చూపించి మాట్లాడతాను. ఫ్రెండ్స్ బయట కూడా మాట్లాడొచ్చు, పార్క్ లో మాట్లాడరు ఎవరు ఫ్రెండ్స్ అని చెప్పి. పార్క్ లో వచ్చి చెట్టు ముందు కూర్చొని ముచ్చట్లు, చేతులు వేసుకోవడాలు భుజాల పైన. ఏ రితిక్ ముద్రాస్ ఏం మాట్లాడు మాటలు రావట్లేదా? నేను చూసింది నా కళ్ళారా చూసినంత నిజమే కాబట్టి మాటలు రావు, ఎవరికి రావు.
అవతోడు కూడా మాట్లాడు ఓకేనా ఏంది? కాదు అసలు Friend, ఆగు, friend అని ఆగే. నన్ను మోసం చేస్తున్నావు నువ్వు. సరే ఇన్ని మాటలు నా మీద అన్నావు కదా, కెమెరా కూడా పెట్టినావు కదా, కెమెరా ముందే మాట్లాడతా. అసలు ఆమె ఏమని మాట్లాడింది అడుగు నాతో, స్టార్టింగ్ ఏమని చేసింది అడుగు. ప్రతిదీ నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నేను నీ ఇష్టం నా దగ్గర ఉంది. సరే, హిందూ ఉన్నా. అంటే ఇష్టమా అంటే ఇష్టమే అన్న. ఇష్టమే డౌట్ గా ఫోన్ లో కూడా ఈమె డౌట్ అనుకుంటే నేనేం చేయాలి? ఇష్టం కాబట్టి ఇష్టం అని చెప్పి నా తప్పైతే మీరు చూడండి. కామెంట్లలో హిందూ అంటే ఇష్టమే మెసేజ్ చేయండి ఎవరు తప్పో ఏందో. ఇష్టమే అన్నాడు అంటే డౌట్ గా. ఎందుకు క్యాజువల్ గా మాట్లాడు, నేను అడిగే ఏం నువ్వేం చెప్పకమ్ము నాకు. నువ్వు చెప్పే రైట్స్ నాకు లేవు. నువ్వు చెప్పేది వినడానికి నాకు అంత ఇది లేదు. ఫస్ట్ విను, నువ్వు నాకు ఏం చెప్పొద్దు. నువ్వు నాకేం తోసేసా చెప్తున్నాను. అబ్బాయిలందరికీ ఇదే కామన్ కదా, వదిలేస్తాడు. ఈ పిల్ల వచ్చింది, ఈ పిల్లని తిప్పిండు, ఏదో అయింది మధ్యలో, సో అందుకని వదిలేస్తా అంటున్నాడు. వదిలే. మళ్ళీ చెప్పినా అసలు వింటున్నావా? నన్ను మోసం చేసిన నేను ఎందుకు ఉండాలి? చెప్పినా నన్ను మోసం చేసిన అసలు నేను అది ఎందుకు ఏమైందో ఉండాలి? వింటున్నావా నువ్వు? నన్ను మోసం చేసిన నేను ఎందుకు ఉండాలి? నువ్వు ఏమైందో విను ఏ ఒకసారి. తోసేసాము. విను ఒకసారి విను. ఏంటి? ఏమైందో సమస్యలా? విను. వినకుండా ఎట్లా మాట్లాడుతున్నావు? ఆమె మీద వినకుండా ఎట్లా మాట్లాడుతున్నావు? ఏంటి? వినకుండా ఎట్లా మాట్లాడుతున్నా? ఇద్దరు రుబాబుగా మాట్లాడుతున్నా నా మీద. ఫోన్ వల్ల కొడతా చెప్తున్నా. అంటే ఈ పార్కు లాగా తీసుకొచ్చి బైక్ మీద తిప్పుకుంటా ఈయన మరి ఈయన తీసుకొచ్చిండు, అయితే ఇద్దరిని నాకు కలిపిండు. తెలియదమ్మా తల్లి, నేను 5 minutes అడిగితే- మాట్లాడుకుంటా అంటే పక్కకు దోషిండు. నాకు ఈమె మళ్ళీ తెలుసా తమాషాలు. ఈమె తెలుసా నాకు చెప్పింది నేను చెప్తే అవునే అసలు ఆడ ఏమైనా విన్నావా? ఆడ వింటావా అసలు? ఆమె ఏమన్నా నువ్వు నాకు ఏం చెప్పగలిగితే వినకపోతే కదా ఇష్టమే, ఏం చేసుకోవాలో చేసుకోపో. నాకు నిజంగా వద్దుపో, ఏమన్నా వేసుకోపో. ఏం మాట్లాడుకున్నామో వింటేనే కదా నీకు తెలుస్తుంది. నువ్వు మాట్లాడతావు. నువ్వేం మాట్లాడుతావు? నీకు మాట్లాడే రైట్స్ లేవు నా మీద. మాట్లాడు. నీకున్నాయి రైట్స్. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తాను ఇష్టమైతే తీసుకొని వెళ్ళిపో. చెప్పేది విను ఫస్ట్. ఇష్టమైతే తీసుకొని వెళ్ళిపో. ఆగ్రితి ఏంటి? ఆహా అమ్మో అంతవరకు వచ్చిందా? రితిక్ ఆయన బాగానే ఉంది నీకు బాగానే ఉంది రితిక్ అంటారు రితిక్ అవును, మరి ఏమంటున్నాడు తెలుసుకోకుండా ఎలా మాట్లాడు? నేను అన్ని విన్నా, నేను అన్ని గోడ చాటులు విన్నా. మీరు ఏం మాట్లాడారు? బండెక్కి ఇచ్చి తిప్పినా అని అంటారు. ఎందుకు తిప్పిరు రీజన్ తెలుసుకోరి, దాని తర్వాత మాట్లాడు. చెప్పండి సరే మాట్లాడి ఏం చెప్తావు నువ్వు ఏమైనా చెప్తావు స్టోరీ ఏంటి క్యాజువల్ గా మాట్లాడుతుంది. నీకు ఒకటి చెప్పాలి అని అన్నా, ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. అది నీకు చెప్పుతో కొడతా. ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే చెప్పుతో కొడతా. నేను ప్రతిదీ విన్నా. ఏ పోవే, ఏమన్నా చేసుకో, నాకు అవసరం లేదు. నిజంగా వద్దు నాకు. రితిక్ ఆగు, రితిక్ తమాషా చేస్తుంది. అరే నువ్వు ఆగమ్మా, నువ్వు అరే చెప్పు, నువ్వు ఆమె నా మీద సీరియస్ అవుతుంది. తీసుకొస్తుంది. ఫ్రెండ్స్ చేతులు పట్టుకోవాలి. ఫ్రెండ్స్ అంటే ఎవరైనా ఫ్రెండ్స్ తీసుకొస్తారు. ఇదిగో నేను చెప్పిన వినదు. అది నాకు సరే వద్దమ్మా, నాకు దిస్ ఇస్ ప్రాంక్. ప్రాంక్ లేదు ఏం లేదు. ప్రాంక్ ఉంది, ప్రాంక్ వేస్ట్ ముఖం నీళ్ళ నువ్వుకేస్తామా నిజంగానే చూస్తారా guys? నా ముందు వేరే అమ్మాయి తీసుకెళ్ళింది బండి పైన. నా ముందే చంపిండు. ఎందు అంటే ఇష్టమే గానీ ఆమె ఉంది కాబట్టి. సరే ఇంత కలిసి ప్రాంక్ చేసినావు కదా, చూపిస్తా. నేను నా ప్రాంక్ ఎట్లా చూపిస్తా. నిజంగా ఇది ఉత్తుది అంటుంది కదా, నేను నిజంగానే చేసి చూపిస్తా. ప్రాంక్ ఏందో తెలుసా? మన చూడు ఏం ఇంకొకటి తప్పు కూడా ఏం మాట్లాడలే నేను. ఓ తప్పు మాట్లాడలేదా? ఏమో మాట్లాడినా అలా అన్నుంటాయి కెమెరా పెట్టినది ఫస్ట్ ఇంత మోసం చేస్తావా? అయినా నేను ఏం మాట్లాడలే. నన్ను మోసం చేస్తున్నాడు. ఇంకా నేనే ఫోర్త్ నువ్వు కవర్ చేయకమ్మా. తప్పే చేయకు. నీ ఒంట్లో ముచ్చమటైన నా పాలిట పన్నీరే నువ్వు చేస్తామా ఇంకొకసారి ఇట్లా ప్రాంకులు గింకులు చేసినావా?